నమస్తే, నేను విజయ చంద్రిక. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టేస్తుంది అని అంటారు. కానీ నిజం ఎప్పుడు నిప్పు లాంటిది. నిజం ఖచ్చితంగా నిలకడ మీదైనా తెలుస్తుంది. అబద్ధాల రాయుడి పాలనలో నిజం గెలవాలి అంటూ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల బస్సు యాత్ర చేసి బాధిత పీడిత కుటుంబాలందరినీ కూడా పరామర్శించి నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఆవిడెవరో కాదు, నన్ అదర్ దాన్ నారా భువనేశ్వరి గారు. ఈ పేరు చెప్తే అసలు పరిచయమే ఎవరికి అక్కర్లేదు, మీ అందరికీ సుపరిచితురాలే. నిజంగా నారా భువనేశ్వరి గారి గురించి ఖచ్చితంగా ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. నిజంగా ఆవిడొక అసాధారణ మహిళ. చక్కగా కార్పొరేట్ వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్. సామాజిక బాధ్యతని ఎంత చక్కగా ఆవిడ నిర్వర్తిస్తారు. అదే సామాజిక స్పృహతో కార్పొరేట్ వ్యవహారాలు, బాధ్యత అన్నీ కూడా ఒంటి చేత్తో నిర్వర్తించే మహిళ నారా భువనేశ్వరి గారు. అందుకే ఆవిడ్ని గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా వరించింది. అయితే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో 204 కుటుంబాలను ఆవిడ పరామర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా సరే, ఎవరి వ్యక్తుల జీవితంలో అయినా సరే, ఒక అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళలో తెలియకుండానే ఒక మార్పు వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ మార్పుని తమ వ్యక్తిగత స్వలాభం కోసం వాడుకుంటారు. ఇంకొంతమంది ఆ మార్పుని సామాజిక బాధ్యతగా రాష్ట్రంలో అందరూ బాగుపడాలి అనే కాంక్షతో దాన్ని ఉపయోగిస్తారు. నారా భువనేశ్వరి గారు 2వ పార్శ్వానికి సంబంధించిన మహిళ ఆవిడ. నిజంగా 204 కుటుంబాల్ని పరామర్శించి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని దగ్గరగా చూసి ఆవిడ అనేక విషయాల్ని, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా బాధలు పడుతున్నారు అని చాలా దగ్గరగా వాళ్ళని వెళ్ళి పరామర్శించి చూశారు. మరి ఈ సందర్భంగా నిజంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆవిడకి ఏం చెప్పారు, ఆ బాధిత పీడిత కుటుంబాలకు ఆవిడ ఏమని భరోసా ఇచ్చారు. మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఆవిడ కోరుకుంటున్నటువంటి నిజం గెలవబోతోందా, పోరాటం ఫలించబోతోందా? మరి ఈ సందర్భంగా జూన్ 4 తర్వాత నుంచి భువనేశ్వరి గారి పాత్ర ఎలా ఉండబోతోంది, మహిళలకు ఆవిడిచ్చే సందేశం ఏంటి, అనేక విషయాలు మనం నారా భువనేశ్వరి గారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ప్రచారం అంతా కంప్లీట్ అయిపోయింది. మొన్నే కుప్పంతో అక్కడితో క్లోజ్ చేశాను. యా, అయితే మేడం ఒక్క విషయం చెప్పండి. నేను యాజ్ అన్ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినప్పుడు, ఒక వ్యక్తుల జీవితంలో ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు డెఫినెట్ గా వాళ్ళలో ఒక మార్పు వస్తుంది. అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, 2 కోణాలు ఉంటాయి. అయితే సెప్టెంబర్ 9కి ముందు మీ ప్రయాణం ఎలా ఉంది, సెప్టెంబర్ 9 తర్వాత మీ ప్రయాణంలో వచ్చిన మార్పులేంటి? సెప్టెంబర్ 9 ముందనమ్మ నేను హెరిటేజ్ సంస్థని చూసుకునేదాన్ని. అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా నేను దాని ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. ఎనివే ఎన్టీఆర్ ట్రస్ట్ అండ్ హెరిటేజ్ 2 చంద్రబాబు నాయుడు గారే మొదలు పెట్టారు. అది అట్లా ఆ 2 నేను ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. నేను ఎక్కువగా ఆఫీసు, ట్రస్టు, సేవా కార్యక్రమంలో ఉంటా ఉన్నాను. అండ్ అఫ్ కోర్స్ నేను ఒక హౌస్ వైఫ్. దట్స్ ఆల్. దట్ ఈస్ మై 3 మేజర్ నా ప్రయారిటీస్ ఇన్ లైఫ్గా ఉండేది ఆ 3. నిజంగా మీరు అన్నట్టు ఎప్పుడూ కూడా ఇంటి బాధ్యతలు లేదా కార్పొరేట్ వ్యవహారాలు, కంపెనీ వ్యవహారాల్లో చూసిన మిమ్మల్ని మేం కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ మిమ్మల్ని చూసిన సందర్భాలు బయట చాలా తక్కువ. మహా అయితే బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు మాత్రమే మేము మిమ్మల్ని చూసేవాళ్ళం. కానీ అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మీరు నిజం గెలవాలి అంటూ ప్రజల్లోకి వెళ్ళారు కదా. ప్రజల్లో మీరు ఏమేమి విషయాలు చూశారు, వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించింది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? నిజం గెలవాలి అనేది నిజంగా నా కళ్ళు తెరిపించిందండి. ఐ టుక్ ఇట్. నేను ఎట్లా తీసుకున్నానంటే, అది దేవుడు కొన్ని బ్యాడ్ థింగ్స్ ఫ్యామిలీగా మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ చెడులో మంచి అనేది మనం కళ్ళతో చూస్తాం. అది నేను నేర్చుకుంది ఈ నిజం గెలవాలి దాంట్లో. నేను ఫ్రాంక్లీ మీతో మాట్లాడాలంటే, నేను జస్ట్ ఇల్లు, ఆఫీసు, ట్రస్టు
అఫ్ కోర్స్ ట్రస్ట్లో కూడా నేను వి గో ఇన్ టు డీటెయిల్స్ కింద లెవెల్ వరకు ప్రతి దాంట్లోనూ మేము వెళ్తాం. కానీ ఒకటి మీకు చెప్పాలి, నిజం గెలవాలి అనేది నాకు దేవుడిచ్చిన ఆపర్చునిటీగా నేను అది అనుకుంటాను ఇప్పటి వరకు కూడా. లేకపోతే నేను కూడా అందరిలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాగా నేను కూడా ఇంట్లో కూర్చుని ఓ అవునా వాళ్ళు బాధపడుతున్నారా, ఓకే వాళ్ళకి ఇది అయ్యిందా, చాలామంది కార్యకర్తలు ప్రజలు చాలా సఫర్ అయ్యారు, అది ఓకే అయ్యిందా అవునా అనే దాంతోనే నేను సరిపెట్టుకునేదానేమో. బట్ కళ్ళతో చూస్తే ప్రజలు పడే బాధ, ఎస్పెషలీ మా కార్యకర్తలు వాళ్ళు ఎంత తీసుకున్నారు ఈ ప్రభుత్వం వలన అనేది నా సొంత కళ్ళతో చూసి నేను అందుకే కూడా నిజం గెలవాలి అనేది చాలా ధైర్యంగా ముందుకి నేను తీసుకెళ్ళగలను. బికాస్ ఇట్ వాజ్ నిజంగా నా కళ్ళు దేవుడు తెరిపించాడేమో ఈ నిజం గెలవాలి అనే యాత్రలో. అంటే వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు కుటుంబాలు పరామర్శించి వాళ్ళకి భరోసా ఇచ్చారు, నేనున్నాను, తర్వాత కూడా ఇవన్నీ జరుగుతాయి, నేను ఎప్పట్లాగానే మీకు చేయాల్సిన సేవ అన్ని చేస్తాను. వాళ్ళు అసలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ లేకపోతే ఏమైనా ఇష్యూస్ కానీ ఏం చెప్పేవారు మేడం మీకు? ఇప్పుడు నేనమ్మా 204 కుటుంబాన్ని నేను కలిచాను. మీరు అన్నట్టు నేను వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటున్నాను అన్న 204 మందికి వాళ్ళ కుటుంబాలకి నేను ఏమి చేయగలను, ఒక స్త్రీగా అవనండి, చంద్రబాబు నాయుడు గారి భార్యగా అవనండి, తెలుగుదేశం ప్రెసిడెంట్ వైఫ్గా నేను నిజంగా వాళ్ళకి ఏదో ఒకటి నేను చేయాలని డిసైడ్ అయ్యాను. అండ్ నేను వెళ్ళి చూసినప్పుడు మీకు ఒకటి చెప్పాలి, ప్రజలు చాలా చిన్నవి వాళ్ళు కోరేది ఏమీ లేదు. వాళ్ళు అడిగేది నీళ్లు, రోడ్లు, కరెంటు అండ్ సంపాదన. వాళ్ళ కుటుంబానికి ఒక వెలుగు, ఒక దారి, ఇది ఇట్లా మీరు పనిచేస్తే ఇది వాళ్ళకి రోజువారీ డబ్బులు కూడా రావట్లేదు. అది ఆ చిన్నవే వాళ్ళు కోరే, వాళ్ళు ఏం పెద్ద ఏం కోరట్లేదు ప్రజలు. దట్స్ వాట్ నేను అదే చూశాను. నేను నిజం గెలవాలి, నేను ప్రజల్ని కలిసినప్పుడు, ఎస్పెషల్లీ గ్రామాలకు వెళ్ళినప్పుడు, బికాస్ వాళ్ళకి కావాల్సిన వసతులు చిన్నవి కూడా లేవు. అండ్ చాలా రిమోట్ విలేజెస్కి వెళ్ళాను, వాళ్ళు అడిగేది అంతేనమ్మా, నాట్ బిగ్ థింగ్స్, వెరీ స్మాల్ థింగ్స్. మీరు ఏ ఉద్దేశంతో వెళ్ళి వాళ్ళు పరామర్శించారో, అక్కడ రియాలిటీ మీరు చూసారో నిజం గెలవాలి అని, కానీ దానికి ముందు ఆ ఇన్సిడెంట్ ఏదైతే తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు గారిని జైల్లో పంపించారో, ఆ రోజు వరకు చాలా మంది ఇది ఎప్పుడు ఊహించలే ఎవరు ఇలా జరుగుతుంది. మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది అప్పుడు? మీరు అన్నట్టమ్మా, నేను కుటుంబంగా మేము ఎప్పుడు అనుకోలేదు ఇవన్నీ ఎదుర్కొంటామని. ఎందుకంటే నేను చాలా ఓపెన్గా చెప్పినా, ధైర్యంగా కూడా చెప్పగలుగుతున్నాను దట్ మా కుటుంబం ఎప్పుడు కరప్షన్ అనే ఆలోచనే లేదు. ప్రజల డబ్బు కానీ ఇతరుల డబ్బు ఆశించి మేమేమి రాజకీయాలు ఎప్పుడు చెయ్యం. ధైర్యంగా నేను మీ అందరికీ నేను అది చెప్పగలను. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల్లోనే ఆయన దేవుణ్ణి చూశారు, అదే నమ్మారు. ప్రజల కోసం ఆయన రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. అట్లాంటి మనిషిని నాకు లోకేష్ జూన్ 9న, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇట్ హ్యాపెన్ ఆన్ సెప్టెంబర్ 10, 9వ తారీఖు అరెస్ట్ అయ్యారు. కానీ 10వ తారీఖు, ఎందుకంటే అది మా వెడ్డింగ్ యానివర్సరీ, ఆ రోజు 3:30కి పొద్దున ఫోన్ చేశారు. నాకు ఒకసారి భయం వేసింది, ఎందుకంటే ఆ టైంలో ఫోన్ రావటం లోకేష్ నుంచి కొంచెం భయపడ్డాను. ఏంటమ్మా ఎందుకు చేశావంటే, నాన్నని అరెస్ట్ చేశారని అన్నాడు. నేనైతే నమ్మలేదు. ఎందుకు అరెస్ట్ చేశారు, వాట్ హ్యాపెన్, ఏం అయ్యింది, అరెస్ట్ చేశారు ఏ కారణం వలన అని. నేను తర్వాత మాట్లాడతాను, నాకు టైం లేదు అని పెట్టేశాడని. దాని తర్వాత ఆఫ్టర్ 3-4 గంటల తర్వాత లోకేష్ మళ్ళీ చేసి ఇట్లా ఈ కరప్షన్ ఛార్జెస్ అని అన్నాడు. ఇట్ వాజ్, నేనైతే నమ్మలేదు, నేను అది నమ్మను కూడా, నమ్మలేదు కూడా. అట్లాంటి మనిషి కరప్షన్ చేస్తారంటే మీ అందరే చూశారు ఎట్లా ప్రజలు కానీ అందరూ ఎట్లా బయటకు వచ్చి
ఆయన కోసం పోరాడారంటే ఏ నాయకుడి కోసం మనం అవును, జనరల్ గా ఒక జీవితంలో వ్యక్తి చూడలేదు. జీవితంలో ఎవరైనా జైలుకు వెళితే వాళ్ళు ఏం తప్పు చేశారో తెలుస్తుంది. కానీ అవును. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం, 14 సంవత్సరాల సీఎం, 15 సంవత్సరాల ప్రతిపక్ష నేత, 7 సంవత్సరాల అప్రతిహతంగా కుప్పంలో విన్నర్. ఆయన వెళితే ఆయన గొప్పతనం ఈ జనరేషన్ కి తెలిసింది. అయితే మేడం, మీరు అప్పుడు వెళ్ళినప్పుడు మేము అనేక విషయాలు వార్తల్లో విన్నాం, చూసాం. అసలు అక్కడ ములాఖత్లో వెళ్తున్నా మీకు క్యారేజీలు అవి మీరు భోజనం పట్టుకెళ్తే చెక్ చేయడం. మొన్న కూడా తాజాగా చంద్రబాబు గారు అన్నారు, సీసీ కెమెరాల్లో నేనేం చేస్తున్నానో చూపించి నేను బాధపడుతున్నవి చూసి ఆనందించారు అని. వెస్ట్రన్ కమోడ్ ఉంటే దాన్ని తీసేసి ఇండియన్ కమోడ్ పెట్టి హ్యూమిలేట్ చేసి, ఇవన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అది విన్నప్పుడు నేను ఒకటే అనుకున్నానమ్మా, అఫ్కోర్స్ భారీగా నేను చాలా బాధపడ్డాను. కానీ ఒక ధైర్యం, మా కుటుంబానికి చెడులో మంచే జరుగుతుంది. ఓకే, ఆయన చాలా బాధపడ్డారు, ఐ నో ఇట్. నేను మీకు ఒకటి చెప్పాలి, నేను ఆయన కలిసినప్పుడు మొదటిసారి ఒకటే అడిగాను ఆయన్ని, ఎట్లా ఉన్నారు అని అడిగినప్పుడు, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు, ఇది ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఒక వ్యక్తి ఎట్లా ఆలోచిస్తారు అని. నేను అడిగినప్పుడు ఒక భార్యగా ఏంటి ఎట్లా ఉంది, మీకు ఎట్లా ఉంది రూమ్లో అంటే నాకు అసలు ఏమీ చెప్పలేదు. అంత బాగానే ఉంది, అడ్జస్ట్ అవ్వాలి కదా అని ఒకే మాట అన్నారు. నాకు చాలా రోజుల తర్వాత మేబీ లోకేష్ కూడా కావాలని, నా కోడలు కూడా కావాలని నేను బాధపడతానని వాళ్ళు నాకు చెప్పుండపోవచ్చు. తర్వాత ఎప్పుడో తెలిసింది ఇవన్నీ జరిగినాయి అని. నేనేమంటున్నా అంటే ఒక వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఎవరు ఈ చిన్న చిన్న ఆటకి ఆయన పాకులు పడరు. ఆయన ఎప్పుడు పెద్ద ఆటకి లెవెల్ చాలా హై ఉంది కదండి. ఎన్ని వార్తలు విన్న, దోమలు పెట్టి చంపాలని కుట్ర జరుగుతోందని అన్నారు. అసలు కనీసం కూలర్ కూడా, ఏసీ కూడా లేకుండా చేయడం, బాత్రూమ్ విషయంలో హ్యూమిలేట్ చేయటం. బట్ దట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఆయన అట్లానే తీసుకున్నారు. అఫ్కోర్స్ బాధ చాలా ఉండొచ్చు, కానీ నాకైతే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. నేను బాధపడాను అనేది ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ యాజ్ అ వైఫ్ తర్వాత తెలిసింది, అది ఒక భార్యగా నేను చాలా బాధపడ్డాను. అవసరమా ఈయనకి ఇవన్నీ బాధలు పడటానికి? మళ్ళీ ఒకసారి నేను అనుకున్నాను, ఓకే ఇవన్నీ ప్రజల కోసమే కదా ఆయన ఈ బాధలన్నీ పడేది. ఇప్పుడు మన రాష్ట్రంలో, మన దేశంలో చాలా మంది స్వాతంత్రం కోసం చాలా ఎదుర్కొన్నారమ్మా. అట్లానే ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రజల కోసం ఇవన్నీ పడాల్సి వస్తుంది. పర్వాలేదు, చివరికి మన రాష్ట్రానికి, ప్రజలకి మేలు జరుగుతుంది అనే ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో నేను ముందుకెళ్ళాను. ఒక భార్యగా నేను చాలా మానసిక శోభన చాలా జరిగింది నాకు. బట్ దట్స్ ఓకే. కాకపోతే ప్రజల కోసమే ఈయనదంతా చేస్తున్నారు, ఏది జరిగినా పర్వాలేదన్నప్పుడు శాసనసభను మనం దేవాలయంతో పోలుస్తాం. అక్కడికి వెళ్ళి కేవలం ప్రజల సమస్యలు మాట్లాడతాం. కానీ ఆయన్ని బాధ పెట్టి, ఏడిపించి, నిష్క్రమించేలాగా చేశారు, బయటికి పంపించారు. అసలు ఇది కౌరవ సభ కన్నా హీనంగా చేశారు. ఇది మళ్ళీ నేను గౌరవ సభగా మార్చి వస్తాను, అడుగు పెడతానని ఛాలెంజ్ చేశారు. ఆడవాళ్ళని దూషించడం, ఆయన బాధపడేలా చేశారు. మీకేమనిపించింది? మీరు అనుకున్నట్టే జరిగిందమ్మా. అది ఆ రోజు నేను బయట ఉన్నప్పుడు ఒక స్నేహితురాలు ఫోన్ చేసి, కొంచెం నువ్వు ఇంటికెళ్ళు, ఐ వాజ్ ఇన్ ద ఆఫీస్ మాట. నేను అర్థం కాలేదు, నువ్వు ముందర ఇంటికెళ్ళి తర్వాత నీకు అన్నీ తెలుస్తుందంటే నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఎమ్మటే మళ్ళీ అక్కడ భయం, బికాస్ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ హిట్ లిస్ట్లో ఉన్నారు కదమ్మా. సో ఎప్పుడు నా మైండ్ ఎప్పుడు అట్టే వెళ్తుంది. ఆ లేట్ ఫోన్ కాల్స్ వచ్చినా ఆర్ ఇట్లా సడన్గా ఇంటికి వెళ్ళు అనేసరికి నా మైండ్ అట్టే వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఇట్లా జరిగింది, నీ గురించి ఏదో మాట్లాడారని. నాకు ఎమ్మటే సింక్ అవ్వలేదు. ఇట్ టుక్ మీ అ డే. ఒక రోజు తర్వాత కానీ సింక్ అయ్యింది. నాకు ఫస్ట్ మా ఆయన గుర్తుకొచ్చారు, మా అబ్బాయి గుర్తుకొచ్చారు. అండ్ తర్వాత అనిపించింది, మీరు అన్నట్టు నేను ముందర కూడా అంటున్నాను, శాసనసభలో వి షుడ్ టాక్, ఇట్లాంటివన్నీ మాట్లాడకూడదమ్మా.
నేను ఎప్పుడు నమ్ముతాను అసెంబ్లీ అనేది దేవాలయం ఇట్ ఈస్ అ టెంపుల్, ఒక దేవాలయం. మన ప్రజల సమస్య వాళ్ళకి ఏం మంచి చెయ్యాలనేది ఆలోచించాలి, కానీ ఒక చీర గురించో ఒక అమ్మాయి గురించో వాళ్ళ బిడ్డల గురించో దట్స్ నాట్, అది సంస్కారమే కాదు మనకి. ఆ శాసనసభలో మాట్లాడటానికి అసలు మనకి ఎందుకమ్మా ఒకళ్ళ జీవితాల గురించి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా మహిళల్ని దూషించడం, అసభ్యంగా మాట్లాడడం, తోడబుట్టిన చెల్లెళ్ల చీరల రంగుల గురించి మాట్లాడటం. మీరెప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, ఎప్పుడూ లేరు. మీరు బాధ్యతగా ఇల్లు, ఫ్యామిలీ, ఆఫీస్. కానీ ఇంత దయనీయమైన పరిస్థితి 58 నెలల్లో కట్టుకున్న చీరల గురించి మాట్లాడడం, అసభ్య పదజాలం, మీరు కూడా మినహాయింపు కాదు. అదే నేను అంటున్నానమ్మా, ఈ 5 సంవత్సరాల్లో ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్, రాజకీయాలు అనేది అసలు చాలా బ్యాడ్గా అయిపోయింది. నేను అనేది ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా చిన్న చిల్లర చాష్లు, చిల్లర మాటలు ఇప్పుడు మీరే చూస్తున్నారు, చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూశారు, నేను విన్నాను, ఇట్లా తోబుట్టు గురించి మాట్లాడటం అది సంస్కారమే కాదు. ఇంట్లో ఒక చెల్లో అక్కో ఉంటే వాళ్ళు ఆడబడుచులు, వాళ్ళు మన సొంత చెల్లెలు అక్కలతో సంబంధికుల్ని వేసుకుంటున్న బట్టలు అంటున్నారు. సో మనకు ఆ రైట్ లేదు టు టాక్ అబౌట్ వాళ్ళు ఏం వేసుకుంటున్నారు, ఎట్లా తిరుగుతున్నారు, అవన్నీ ఇంట్లో మాట్లాడుకుని ఇంట్లో మన సమస్యలు మనం ఇది చేసుకుంటాం, కానీ బజార్కి లాగం. అది కూడా ఒక స్త్రీ. అందరం మర్చిపోతున్నాం, మనం ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాం. మనం ఒక చెల్లో అక్కో గురించి మాట్లాడేటప్పుడు స్త్రీ అట్ ది ఎండ్ షీజ్ ఒక మహిళ గురించి మాట్లాడుతాం. మహిళ ఇస్ మూలకర్త ఆఫ్ ద నేచర్ అనేది అందరూ మర్చిపోతున్నారు. కొంచెం అది బాధాకరమైన విషయం. అదే కాదమ్మా, నేను ఈ నిజం గెలవాలనే ప్రోగ్రాంలో నేను మళ్ళీ అంటున్నా, రూమ్ లో కూర్చుని వినేది వేరు, కానీ గ్రౌండ్ లెవెల్లో మనం చూసేది వేరు. లైక్ ఆడపిల్లలు, చిన్న ఆడపిల్లల మీదే జరిగే అత్యాచారాలు చాలా హైగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నేను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక మాట అడగాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లేదా మీ గురించి వచ్చినప్పుడు, నా సోదరి, నా ఇంటి ఆడపడుచుకి జరిగింది, ఇది రేపొద్దున ఇంకొక బిడ్డకైనా జరుగుతుంది, అసలు నేను ఇలా చేసిన పార్టీని దించుతాను అని ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు మీకేమనిపించింది? మీ కామెంట్ ఏంటి? నేను అప్పుడే కాదమ్మా, నేను చెప్తున్నాను, ఆయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన మా కుటుంబాన్ని, నన్ను కూడా కలవటానికి ప్రత్యేకంగా ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఒకటే అన్నారు, అమ్మ మీకు ఇది అవ్వాల్సింది కాదు, ఒక స్త్రీకి ఇది అవ్వాల్సింది కాదు, తప్పకుండా మనందరం కలిసి, ఈ విషయమే కాదు స్త్రీ రక్షణ కోసం మనందరం కలిసి పోరాడుదాం అనేది ఆయన అన్నారు. చూడండి, అది చాలా బలం ఇస్తుంది. బలం ఇచ్చింది నాకు, స్ట్రెంగ్త్, గౌరవం. అట్లానే ప్రతి స్త్రీకి ఇది కూడా తప్పకుండా, వాళ్ళకి ఒక నాయకుడు ఉన్నాడు, మన్ని రక్షిస్తాడు అనే ఆ ధైర్యం తప్పకుండా ప్రతి స్త్రీలోనూ వచ్చింది కూడా. అపార్ట్ ఫ్రమ్ సీరియస్ టాక్, కొంచెం మనం మళ్ళీ రాష్ట్రము ఇటు వద్దాము. మేడం, ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు 204 కుటుంబాలకు వెళ్ళి పరామర్శించారు. మైనారిటీలు, మహిళలు, పేదలు అందరినీ కలిశారు కదా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఎందుకు అంటున్నారు? మీతో ఏం చెప్పారు వాళ్ళు? మీరు అన్నట్టమ్మా, నాకు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం అయింది. దాని మైనారిటీస్తో, కార్మికులతో, మత్స్యకారులతో, వీవర్స్తో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. దట్స్ ద ఫస్ట్ టైం నేను ఇంటరాక్ట్ అవటం. నాకు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారని విన్నాను. ప్రత్యేకంగా నేను ఎప్పుడు చూడలేదు, ఆయన ఏం చేశారనేది ఎప్పుడు ఆయన్ని అడగలేదు. ఎందుకంటే ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్, ఆర్ ఎప్పుడు ఆయన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఆయన అలసిపోయి వస్తారు, సో ఇవన్నీ మళ్ళీ ఆయన ఎందుకు అడగటం అని ఎప్పుడు నేను అడగలేదు. కానీ ఆ మీటింగ్స్ అప్పుడు నా బ్యాక్ ఆఫీస్ టీం వాళ్ళని నేను మాట్లాడేటప్పుడు ఆ వర్గాన
ప్రజలతో నాకు తెలియాలి కదా వాళ్ళు ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గవర్నమెంట్ కానీ ప్రస్తుతం ఉండే ఈ వైసీపీ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఏం చేశారు వీళ్ళకని నేను అడిగినప్పుడు వాళ్ళు ఒక లిస్టు ఇచ్చారు. ఇట్లా ఇది చేశారు సార్ ప్రజలకి అని. మీరు నమ్మరు, ఆ మీటింగ్లో కొంతమంది మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ ఉమెన్. వాళ్ళు లేచి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవన్నీ చేశారు అని చెప్పారు వాళ్ళు. అది ఒక పెద్ద షాక్. దాని తర్వాత ఏంటి, వాళ్ళకి అన్నీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చేసింది, వాళ్ళు మర్చిపోలేదు ఈ 5 ఏళ్ళు కూడా. ఎందుకు అది మర్చిపోలేదు? బికాజ్ ఆ పథకాలన్నీ ఈ ప్రస్తుతం ఈ గవర్నమెంట్ అన్నీ ఆపేసింది. అదే కాకుండా వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు ప్రతి వర్గానికి. మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇంకా వి గివ్ యూ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. చంద్రబాబు తెలుగుదేశం గవర్నమెంటే కాదు మా గవర్నమెంట్ కూడా ఇంకా అది చేస్తాం ఇది చేస్తామని ఆ ఓటు కోసం వాళ్ళు ఆ ప్రామిస్లు చేశారు. అది కొంతమంది నమ్మారు. ఓకే, దట్స్ అనదర్ థింగ్. బట్ అవన్నీ ఆగకుండా ఆ పథకాలు ఏది వాళ్ళు అమలు చేయకుండా అన్నీ ఆపేశారు. వాళ్ళు చేయకుండా కూడా తెలుగుదేశం వాళ్ళకి ప్రామిస్ చేసినవి కూడా ఆపేసి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటట్టు చేసింది ఈ వైసీపీ గవర్నమెంట్. అదమ్మా. సో వాళ్ళు చివరికి అడిగేది ఏం, మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళు చాలా కోరికలు చాలా చిన్నవి, పెద్ద ఏమి అడగట్లేదు. వాళ్ళు అడిగేది జస్ట్ వాటర్, మాకు ప్రామిస్ చేసినే ఇవ్వండి, అదొక్కటే వాళ్ళు అడిగేది. ఉద్యోగాలు మాకేమన్నా తినటానికి ఉద్యోగం, రోజువారీ గడవటానికి ఆ 100 రూపాయలు 200 రూపాయలు మాకు ఇప్పుడు రావట్లేదు, అది వచ్చేటట్టు మీరు చూడాలి అని అడిగారు వాళ్ళని. అయితే మీరు అన్నారు వాళ్ళ కోరికలు చాలా చిన్నగా ఉన్నాయండి, పెద్ద అడగట్లేదు అన్నప్పుడు. ఇప్పుడు సూపర్ 6 టీడీపీ అనౌన్స్ చేసింది. అందులో మహిళా శక్తి అనేది చాలా విస్తృతంగా మహిళల కోసం. ఇప్పుడు ఈ మహిళా శక్తి వల్ల నిజంగా మహిళల జీవితం మారిపోద్దంటారా? అంటే మీరు అనుకుంటున్నారా? ఎలా? ఎందుకంటే ఈ సూపర్ 6 మెయిన్లీ ఇస్ టార్గెటెడ్ ఫర్ అన్ని మిడిల్ క్లాస్. ఐ డోంట్ లైక్ టాకింగ్ మిడిల్ క్లాస్, లో క్లాస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని వర్గాలకి సూపర్ 6 అనే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడు 1500 రూపాయలు 18 ఏళ్ళ అమ్మాయికి ప్రతి నెల ఆ అమ్మాయి అకౌంట్కి వెళ్తుందంటే ఆ అమ్మాయికి కూడా ఒక ధైర్యం కదా, ఓకే అది ఎంతన్నా అవ్వనండి, షీల్ బి హ్యాపీ, సంతోషంగా ఉంటుంది, నాకు 1500 ప్రతి నెల గ్యారంటీ నాకు అది వస్తుంది అని. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు. అదే ఆ పేద కుటుంబానికి 3000 రూపాయలు వాళ్ళకి మిగిలిందంటే, 3000 రూపాయలు వాళ్ళకి మిగిలిందంటే అది దే విల్ థింక్, వాళ్ళు ఆలోచిస్తారు ఆ 3000 రూపాయలతో ఇంకేమీ వాళ్ళు కుటుంబానికి ఒక బట్ట కానీ ఇంకా బాగా భోంచేయొచ్చు కానీ ఒక ఆలోచనగా ఒక స్త్రీ తప్పకుండా అవన్నీ ఆలోచిస్తుంది. మగాళ్ళంతా ఆలోచించకపోవచ్చు కానీ ఆడది అనేది స్త్రీ మహిళ అనేది తప్పకుండా అవన్నీ ఆలోచిస్తారు. తర్వాత ఉచిత బస్ ప్రయాణం ఫ్రీ అని అన్నారు. అది ఉచిత బస్ ప్రయాణం ఫ్రీ అన్నప్పుడు వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ప్రతి నెల దాంట్లో 1000 రూపాయల నుంచి కానివ్వండి 3000 కానీ వాళ్ళు బస్ ఛార్జీలకే అయిపోతుంది. అది కూడా ఒక సేవింగ్ అమౌంట్ కదమ్మా. ఓవరాల్ అది చూసుకుంటే ఒక నెల ఒక 5-6 వేలు వాళ్ళకి మిగులుతుంది. దాంతో వాళ్ళ కుటుంబం ఇంకా సంతోషంగా ఉండొచ్చు అనే తప్పకుండా ఆ స్త్రీ ఆలోచిస్తుంది. తర్వాత మీరు అన్నారు ఆ విద్యార్థులకి కళలకు రెక్కలు అనేది చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. అది ఎందుకంటే ప్రతి విద్యార్థి ప్రతి స్టూడెంట్ బాగా చదువుకోవాలి, నాకు డబ్బు లేదు అని అతను ఆగకూడదు. మీకు కూడా తెలుసమ్మా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు స్కాలర్షిప్స్ కానీ చాలా తీసుకొచ్చారు స్టూడెంట్స్ కోసం. అట్లానే ఇది కూడా స్టూడెంట్స్ వాళ్ళ చదువు డబ్బు లేదు అనేది ఆగకుండా వాళ్ళు లోన్స్ తీసుకుని అండ్ ఆ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ బేర్ చేయబోతుంది. అండ్ ఐఎమ్ షూర్ ద స్టూడెంట్స్ will be a lot benefited out of it. అది మీరు ఒక మాట అంటున్నారు అండ్ చంద్రబాబు గారు కానీ ఈ మధ్య తరచూ వినిపిస్తోంది వ్యవస్థలు
ధ్వంసం అయ్యాయి. అవునండి. సేమ్ టైం మహిళల మీద దాడులు, గంజాయి రాష్ట్రంగా, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది అని అంటున్నారు. ఇక్కడ నేను ఒక పాయింట్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏమిటంటే, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు సామాన్యంగా నేరాలు ఘోరాలు జరుగుతాయి. ఏ ప్రభుత్వం ఉన్నా డెఫినెట్గా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే ఇవన్నీ ఆగిపోతాయా? తప్పకుండా ఒక లెవెల్ వరకు ఆగిపోతుందమ్మా. ఆ భయం అనేది తప్పకుండా సొసైటీలో వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒక 6 ఏళ్ల అమ్మాయికి, అది ఆ ఇన్సిడెంట్ నేను ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే 6 ఏళ్ల అమ్మాయిని ఒక 60 ఏళ్ల అబ్బాయి అత్యాచారం చేశాడు ఆ చిన్న పిల్ల మీద. ఆయన ఒకటే అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్తో, నెక్స్ట్ రేపు పొద్దున ఆ నిందితుడు నా ముందుకి తీసుకురావాలి అని. అట్లాంటి ఆ నిందితుడు మరుసటి రోజు పొద్దునే ఉరేసుకుని చనిపోయాడు. అది ఎందుకు జరిగిందంటారు? అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, ఆ ప్రభుత్వం మీద ఉండే భయంతో అతను ఉరేసుకుని చనిపోయాడు. తప్పకుండా నేను కంప్లీట్గా ఇది ఆగిపోతుంది అని అన్నో, అది టైం పడుతుంది. ఏదైనా మనం చేయబట్టింది మనం టైం తీసుకుంటుంది, అది ఎమ్మటే మనం చూపించలేం. బట్ తప్పకుండా ఇట్లాంటి మనుషుల్లో ఆ భయం అనేది తప్పకుండా మళ్ళీ వస్తుంది. ఇవన్నీ తప్పకుండా ఒక లెవెల్ వరకు తగ్గిపోతుంది ఇమీడియట్లీ. నాకు చాలా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఇక్కడ ఇంకొక ప్రశ్న, లోకేష్ గారు. సో లోకేష్ గారు యువగళ్ళం చేపట్టారు. సుదీర్ఘమైన 4,000 కిలోమీటర్లు 400 చేసినప్పుడు సరే డెఫినెట్గా మామ్స్ చైల్డ్. లోకేష్ గారికి కొడుకుగా ఎన్ని మార్కులు వేస్తారు, నాయకుడిగా ఎన్ని మార్కులు వేస్తారు? కొడుకుగా ఎక్కడికి వెళ్ళినా మీ గురించి చెప్తారు ఆయన. మా మదర్ నాకు ఇలా నేర్పారు సంస్కారం. అసలు మిమ్మల్ని తలవకుండా ఏ ప్రసంగం అయితే ఉండదు. సో మామ్స్ చైల్డ్ గా కొడుకుగా మార్కులు వేస్తారా, లేకపోతే ఒక నాయకుడిగా మార్కులు వేస్తారా? ఎన్ని మార్కులు వేస్తారు? కొడుకుగా అయితే 100% నేను వేస్తాను. నాయకుడిగా 95%. హీ హాజ్ అనదర్ 5% హీ హాజ్ టు గెట్ మోర్ ఇంకొంచెం అతనికి అవగాహన రావాలి. బట్ అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ, నాకు చాలా గర్వంగా ఉంటుంది. అతను ప్రజల కోసం, ఎస్పెషల్లీ అతను కూడా తెలుగుదేశం కార్యకర్తల కోసం అతను ఈ యువగళం అనే ప్రోగ్రాం చేపట్టాడు. దాంతో అతను చాలా మెచ్యూరిటీ వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, అది ఎందుకు వచ్చిందంటే ఇంట్లో కూర్చునేది, ఆఫీస్లో కూర్చునేది మనం సేమ్ కాదు. ఇట్ ఈస్ నాట్ ద సేమ్. గ్రౌండ్ రియాలిటీస్, మనం కింద ఏమి జరుగుతుంది మన కళ్ళతో చూసింది వేరుగా ఉంటుంది. ఆ యువగళం అతను కళ్ళు తెరిపించింది. అతను మోర్ అ మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా ముందుకెళ్తున్నాడు బికాస్ ఆఫ్ దట్. ఎస్. మీకు ఎప్పుడన్నా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువగళం ఏదైనా ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారా? పర్టికులర్ గా హార్ట్ టచింగ్ కానీ, లేకపోతే కదిలించి, ఎందుకంటే మీరే అన్నారు కదా 100% కొడుగ్గా మార్కులు వేస్తానన్నప్పుడు మామాస్ బాయ్ ఏం చెప్పారు, అండ్ పొలిటీషియన్ గా చెప్పిన అంశాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఎక్కువగా అమ్మా నాతో మాట్లాడేటప్పుడు అతను మాట్లాడిపోయినా నేను యూట్యూబ్ చూస్తాను, టీవీ చూడండి. ఓకే. యూట్యూబ్ అది కూడా ఒకటి లోకేష్ యువగళం అన్నప్పుడు చూసినప్పుడు అతను పెద్ద ఎక్కువ చెప్పడు నేను ఇది చేశాను అది చెప్పట్లా. రెడ్ బుక్లు చూపిస్తున్నారు, తోలుచేస్తానని చెప్తున్నారు. అదంతా అతను సెంటిమెంట్ యాజ్ అ మదర్ నాకు ఎక్కడ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నాకు ప్రౌడ్ మూమెంట్స్ ఏంటంటే అతను ఎక్కువ చెప్పడు నేను అట్లా ఇట్లా అని. ఐ మీన్ నేను చూశాను అతను ప్రజలతో కలవటం. నాకు కూడా అది ఇష్టం, ప్రజల్లో కలిసిపోవటం. అంటే మామూలు వాళ్ళతో కూడా ఒక టీ బండ్లో టీ తాగేయటం ఆర్ ఎనీవన్ అట్లా కలిసినప్పుడు నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఎస్, అతను మెయిన్ ఎందుకు అనిపించిందని సంతోషం, అతను రియాలిటీస్ చూస్తున్నాడు లైఫ్ లో అనేది, అది నాకు చాలా వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే నేను యాజ్ అ మదర్ నేను చాలా అతను ఆపాలనుకున్నాను ఒకసారి. అఫ్ కోర్స్ ఐ టోల్డ్ హిమ్ వెళ్ళొద్దు. ఆ రోజు మీకు పాదాలకి నమస్కారం చేసి బయలుదేరినప్పుడు కూడా మీరు కొంత ఎమోషనల్ అయ్యారని అన్నారు అందరూ. ఐ వాజ్ ఎమోషనల్ బికాజ్ అది నాకు అంత
ఇష్టం లేకుండా వెళ్ళాడు అతను, నాకు ఇష్టం లేకుండా. బట్ ఐ He's a ఫీల్ హీ డిడ్ ఇట్. యా మంచి జరిగింది అతనికి, అతని ఫ్యూచర్కి కూడా. యా ఇక్కడ ఇంకో క్వశ్చన్ మేడం, ఏపీలో అందరు చూస్తున్నారు. మీరేమో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి తరపున పోటాపోటీగా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. నారా బ్రాహ్మణి గారు మంగళగిరిలో లోకేష్ గారి తరపున ప్రచారం చేస్తున్నారు. అత్తా కోడళ్ళు ఎవరికి ఎక్కువ మెజారిటీ తెస్తారు? చంద్రబాబు గారికి మెజారిటీ తెస్తారా, లోకేష్ గారికి బ్రాహ్మణి మెజారిటీ తెస్తుందా? అత్తా కోడళ్లలో ఎవరు పోటీ నెగ్గుతుంది మీ ఇద్దరిలో? అట్లా ఏం ఆ లేదు. ఊరికి అయినా సరే అందరూ వెయిట్ చేస్తారు. నేను కుప్పంకే అంటాను. కుప్పమే మీరు అసలు ఛాలెంజ్ దగ్గర వెనక్కి. నో, బికాస్ వాళ్ళు 35 ఏళ్ళు ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు ఆ నమ్మకంతో ఆయనకి ఓటేశారు. అది గొప్పదనం మా కుప్పంలో. 7 సార్లు 45 years ఆఫ్ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు ఈ 5 years గెలిస్తే ఆయన 40 years యా ఎమ్మెల్యేగా కుప్పంలో గెలిచారు. సో నాకెప్పుడు కుప్పంకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంటే నేను ఇప్పుడు వెరీ ఫ్రాంక్ గా అంటున్నాను. ఏపీలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ వైఫ్స్ పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. బాలకృష్ణ గారి హిందూపురంలో ఆవిడ చేస్తున్నారు, కుప్పంలో మీరు వెళ్తున్నారు, బ్రాహ్మణి గారు, ఎవరికి వాళ్ళు పోటీగా ఉన్నప్పుడు సో మీరే ఎక్కువ వస్తుంది అంటారు అయితే? ఎస్, కుప్పానికే ఎక్కువ వస్తుందమ్మా. చెప్పండి. కుప్పానికే ఎక్కువ వస్తుంది. అని మీకు ఒకటి గుర్తు చేయాలి, మేము ముగ్గురమే కాదు, ఎక్కడైనా చూడండి ఆంధ్రప్రదేశ్లో చాలా మంది భార్యలు బయటకు వచ్చి పోరాడుతున్నారు. అది ఒక కాజ్ కోసం, ప్రజల కోసం అందరూ ముందుకు వస్తున్నారు. అది ఆ స్పిరిట్ నాకు చాలా నచ్చింది. సో డెఫినెట్ గా ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? ఏదండి కుప్పం ఉందా? అంటే నేను లోకేష్ గారు కుప్పం ఈ రెండే. మాదైతే 1,00,000కి వీఆర్ ఎయిమింగ్ అట్ 1,00,000. ఓకే, 1,00,000 ఓట్లతో మెజారిటీ వస్తుంది కుప్పంలో. ఓకే, ఇంకా నేను హిందూపూర్ సారీ మంగళగిరి నేను అడగట్లేదు. మై ఫోకస్ ఇస్ ఆల్ కుప్పం. ఓకే, సో మీరు మీ కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ రావాలని కోరుకుంటున్నారు ఆబ్వియస్లీ. సో ఇంకా ఒక ఫైనల్ క్వశ్చన్ మేడం, మాక్సిమం ఇప్పుడు ఏపీలో అందరూ కూడా బీయింగ్ ఉమెన్ ఇష్యూస్ కానీ రకరకాల మనం డిస్కస్డ్, మహిళలకి ఏం చెప్తారు? ఎందుకంటే మహిళలే గేమ్ చేంజర్స్, మహిళలే ఈసారి మొత్తం కీలక పాత్ర అని అంటున్నారు. మహిళా శక్తి అని, సూపర్ 6 అని, ఉచిత బస్సు, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇన్ని చెప్తున్నప్పుడు దే ఆర్ ద గేమ్ చేంజర్స్. సో మీకేమనిపిస్తుంది ఫైనల్ గా? మహిళలకి ఏమైనా చెప్తారా ఈ సందర్భంగా? తప్పకుండా అమ్మా. మహిళలు ఒకటి నేను చెప్పదలుచుకుంటున్నాను, స్త్రీలకి ఈ వైసీపీ గవర్నమెంట్తో, ఈ ప్రభుత్వంతో ఆడాళ్ళు చాలా ఎదుర్కొన్నారు. ఎందుకంటే మెయిన్ గంజాయి డ్రగ్స్ అది దించింది ఈ గవర్నమెంట్. వాళ్ళు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, నష్టమే చేశారు. అది కూడా యూత్కి. ఎవరు ఈ యువకులు, దే ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్. వాళ్ళు నాయకత్వంతో రాష్ట్రాన్ని కానీ భారతదేశాన్ని కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్లాల్సిన యువకులకి ఈ గంజాయి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళు ఆ పరిస్థితులు అలవాటు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలీదు. అదేం చేస్తున్నారు, అట్లాంటి యువకులు ఆడపిల్లలకి కూడా అలవాటు చేసి రేప్ చాలా హైగా ఉంది. అది ప్రతి స్త్రీ ఆలోచించాలి ఓటేసేటప్పుడు. నేను అదే కోరుతున్నాను. అదే కాకుండా ఈ 5 సంవత్సరాల 30,196 స్త్రీలు లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో, ఏమైపోయారో కూడా ఇప్పుడు వరకు వాళ్ళని, అంటే వాళ్ళ ఇళ్లలో నుంచి మాయమైపోయారు. ఇప్పుడు వరకు ఈ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చింది లేదు, వాళ్ళ కుటుంబానికి అప్ప చెప్పింది కూడా లేదు. అట్లాంటి పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం. సో నేను ఒకటే కోరుతున్నాను స్త్రీని, ఎందుకంటే కుటుంబంలో స్త్రీ చాలా కీలకమైన రోల్ తీసుకుంటుంది. తను చెప్పింది జరుగుతుంది కుటుంబంలో. సో అందుకే నేను అనేది సూపర్ 6 అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు నిరుద్యోగం, మనం ఒక మదర్గా నేను చెప్తున్నాను, మన కొడుక్కి ఒక కూతురుకో ఉద్యోగం కలగాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక పరిశ్రమ తీసుకురాలేదు, ఉద్యోగాలు లేవు, ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడ మనం సంతోషంగా
ఉండేది ఎక్కడ చూడట్లేదు. ప్రజలు కూడా చాలా ఎదుర్కొంటున్నారు. సో నేను అందుకే అనేది, స్త్రీ తప్పకుండా ఈ నిర్ణయంలో స్త్రీ హ్యాస్ టు టేక్ అ గుడ్ పార్ట్. అండ్ తన నిర్ణయంతో ఈ ప్రభుత్వం దించేసి ప్రజల ప్రభుత్వం ఏది సంతోషం, వాళ్ళ బిడ్డలకి భవిష్యత్తు లైట్ అనేది చూపించే ప్రభుత్వం తీసుకురావాలని ప్రతి స్త్రీని నేను కోరుతున్నాను. అది కాకుండా వాళ్ళ భద్రత కోసం మన గురించే కాదు ఆలోచించాలి. స్త్రీ మనం ఇంట్లో కూర్చుని ఇది మంది కాదు, ఇంకొక అమ్మాయికి అయిందో ఇంకో కుటుంబానికి అయిందో మనకేముందిలే, ఇట్స్ ఓకే, మన కుటుంబం ఏం అవ్వలేదు కదా అని ఆలోచించకూడదు. రేపు ఆ గంజాయి, ఆ రేపు మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అవుతే ఏమవుతుంది, రేపు మన పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే రేపు ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తాం, వాళ్ళు ఎట్లా సుఖంగా ఉంటారు, వాళ్ళ జీవితంలో వెలుగు చూడాలి అనే ఆ ఆశతో నేను ఒకటే అంటున్నాను స్త్రీలకి, వాళ్ళు అవన్నీ మనసులో పెట్టుకుని ఆలోచించి వాళ్ళు ఓటేయాలని కోరుతున్నాను. వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్ మ్యామ్. June 4th తర్వాత నుంచి మీ రోల్ ఎలా ఉంటుంది? హౌ కెన్ బి ఎక్స్పెక్ట్ యూ? అంటే ఎప్పుడు నేను ఓపెనింగ్ లో కూడా అన్నాను, నేనైతే మిమ్మల్ని బ్రహ్మోత్సవాల్లో తప్ప ఎప్పుడు చూడలే, పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు తప్ప మిమ్మల్ని ఎప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాట్లాడటం కానీ చూడలే. ఆఫ్టర్ June 4th మిమ్మల్ని మేము ఎలా చూడొచ్చు? మీరు నన్ను బ్యాక్ టు మై రొటీన్, నా ఓల్డ్ రోల్కి యాజ్ అ హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా I'll go back to my old role. So మళ్ళీ రాజకీయాలు I'm not interested. Okay. మరి ఇంక ఫైనల్ గా మీ నిజం గెలుస్తుందా? మీ పోరాటం ఫలిస్తుందా? తప్పకుండా అమ్మా, అది తప్పకుండా గెలుస్తుంది. ఎందుకంటే ఐ హావ్ సీన్ ప్రజలు పడే కష్టాలు కానీ, పడుతున్న కష్టాలు కానీ, ప్రతి వర్గంలో పడే కష్టాలు చూసి నాకు అనిపిస్తుంది, ఇట్స్ 100% షూర్ దట్ నిజం గెలుస్తుంది అండ్ ప్రజల ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మాతో చాలా విషయాలు అన్ని పంచుకున్నందుకు. సో ఇది నారా భువనేశ్వరి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. సో నిజం గెలుస్తుంది, ఖచ్చితంగా నిజమే గెలుస్తుంది. నిలకడ మీద ప్రజలకి నిజమేంటో తెలిసింది, పోరాటం ఫలిస్తుంది. June 4న ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి గంటాపదంగా చెప్తున్నారు. ఇది ఇవాల్టి ABN ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి ABN. We report, you decide.